ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసునామములో మీకందరికీ సాయంకాల శుభములు తెలుపుతూ ఈ సాయంకాల ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవా, నా దేవుడవు నీవే. ప్రతి సాయంత్రము నా కంఠస్వరము నీకు వినిపించేదను. ప్రతి సాయంత్రము నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచెదను. నా ప్రార్థన నీ ఎదుట ధూపము వలె ఎంచబడునుగాక. నేను చేతులెత్తుట సాయంకాల బలివలె అగునుగాక. యెహోవా, నేను నిన్ను గూర్చి మొరపెట్టుచున్నాను. త్వరగా నా ఇద్దరకు రమ్ము. నేను నిన్ను పిలిచినప్పుడు నా స్వరమును ఆలకించుము. దేవా, నా నోటికి కావలి పెట్టుము. నా పెదవుల ద్వారమును కాయుము. నా హృదయమును దుష్టకార్యము చేయుటకైనను ఒప్పుకోనీయకుము. ప్రభువా, మమ్ములను కంటికి రెప్పలా కాపాడుతూ అనుదినము పోషించుచున్న దేవా, నీకు మా వందనాలు అయ్యా. నీవు నూతనంగా ఇచ్చిన ఈ దినమంతా ఉదయం నుంచి సాయంత్రము మా గూటికి చేరే వరకు మా రాకపోకలందు మా ప్రయాణాలలో మీ కాపాడే దూతలను కావలి ఉంచి మీ రెక్కల మాటున దాచి కాపాడినందుకు మీకు మా కృతజ్ఞతాస్తుతులు. మా పనులు మా ఉద్యోగాలు సక్రమముగా చేయుటకు మీరిచ్చిన జ్ఞానమునకై వందనాలయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే అస్వస్థతతో, అనారోగ్యంతో, శారీరక బలహీనతలతో, కీళ్ళ నొప్పులు, కిడ్నీ సమస్యలతో, క్యాన్సర్, లంగ్స్, లివర్ అనేక సమస్యలతో సతమతమవుతున్న వారిని, ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఐసీలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు కదా తండ్రి. నీవే పరమ వైద్యుడవు గనుక పేతురు అత్తను చేయి పట్టి లేపిన విధముగా, పక్షవాత రోగిని లేపి నడిపించిన విధంగా నీ గాయపడిన హస్తములతో తాకి నీ పరిశుద్ధ రక్తముతో కడిగి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకుంటున్నాము ప్రభువా. చిన్నపిల్లలను ఆశీర్వదించము. వారి చదువులు, ఆరోగ్య, భవిష్యత్తు అన్నిటినీ నీ కాపుదలలో ఉంచుము ప్రభువా. వివాహము కోసం ఎదురు చూస్తున్న వారిని నీ సమయములలో నడిపించుము. నీ చిత్త ప్రకారమైన జీవ భాగస్వామిని సరైన సమయంలో ఇచ్చి వారి జీవితాలను స్థిరపరచుము తండ్రి. గర్భిణీ స్త్రీలను నీ కృపతో కప్పుము. వారికి బలమును, శాంతిని ఇచ్చి సురక్షితమైన ప్రసవాన్ని అనుగ్రహించుము ప్రభువా. ఈ దేశంలో ఉన్న రైతులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కష్టాన్ని నీవే చూచుచున్నావు ప్రభువా. వారికి వర్షాన్ని, పంటలకు ఆశీర్వాదాన్ని సమయానికి అనుగ్రహించుము తండ్రి. ఈ రాత్రి మేము విశ్రాంతి తీసుకునే సమయంలో మా ఇళ్లను, మా కుటుంబాలను నీ కాపుదలలో ఉంచుము. రేపటి దినము కూడా నీ దయలో మేల్కొన్నట్లు చేయుము. ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.